బోదనల్లి గ్రామ పంచాయతీలో గల చింతకుప్ప గ్రామం వద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెక్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిందంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు ఈ చెక్ డ్యామ్కు ఉన్న కట్ట తెగిపోవడంతో గ్రామస్తులకు పంట పొలాలకు నీరు అందట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ చెక్ డ్యామ్ దగ్గర, ఈ చెక్ డ్యామ్ వద్ద కనీసం 1000 ఎకరాలకు పంట నీరు అందుతుందని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కట్ట కనుక పోయకపోతే గ్రామస్తులకు కనీసం వచ్చే ఈ పంట పొలాల నాట్లన్నీ అయిపోయిన తర్వాత కూడా నీరు అందే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఒక సమస్య ఏంటంటే ఈ కట్ట పోస్తే బ్యాక్ వాటర్, అంటే గతంలో అక్కడ మిషన్ కాకతీయకి సంబంధించిన చెరువులో వాటర్ కూడా బ్యాక్ అయ్యి ఈ యొక్క జరిపోతుల వాగు చెక్ డ్యామ్ వద్దకు వెనక్కి తిరిగి రావడంతో వాళ్ళకి అక్కడ ఉన్న చెరువులో వాటర్ కూడా వాళ్ళకి పంట పొలాలకు సరిపోవడం లేదని చెప్పేసి అధికారులకు చెప్పడం కూడా జరిగిందని తెలియజేస్తున్నారు. అయినా కానీ ఇప్పటికీ దీని మీద అధికారులు దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం అనేసి అక్కడ ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడాల్సిన సమస్యని ఇక్కడ చూడాల్సింది వస్తుంది. చింతకుప్ప అండి, నా పేరు కాక శ్రీను. నేను ఒక 7 ఎకరాల వరి ఊడిచిన. ఇప్పటి మందం అయితే బాగానే ఉంది. మళ్ళీ వచ్చే నెల నుంచి మాకు ఇబ్బందులు ఉంటాం. మాకు చెక్ డ్యామ్ అన్నది పోయిన లాస్ట్ ఇయర్స్లో కొట్టేసింది. అది మాకు ఇప్పటి వరకు అయితే బాగానే సాగు చేసాము. ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో సాగు చేసినాం. మాకు చెక్ డ్యామ్ పోయిన ఇయర్స్ కొట్టేసింది. దాని ఎట్లయినా ఏదో మార్గం చేసి ఇప్పుడు మాకు అందించే విధంలో మేము కోరుతున్నాం. అట్లాగే మాకు అధికారులు కూడా వచ్చి చూసి దాన్ని స్పందించి అట్లాగే దాన్ని కొద్దిగా పోసే మార్గం చేసి దాన్ని ఎట్లయినా మాకు కట్టాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.